ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినా నిక్కచ్చిగా నిజాలు చెప్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మాట్లాడేట్టున్నది. నేను ఒకటే విషయం చెప్తాను, మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. తీసుకుంటున్నా మీ అందరు ఫోటోలు. కానీ అంతకుముందు ఏడాది క్రితము ప్రజాపాలన అని చెప్పి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలా, రేషన్ కార్డులు ఎవరు కావాలా, ఇల్లు ఎవరు కావాలని చెప్పి అప్పుడు కూడా రాసుకున్నారు కదా. అప్పుడు 6 గ్యారెంటీల పేపర్ కూడా మీ దగ్గర ఇచ్చి పెడితే మీరు పెట్టేలా పెట్టి ఉంటారు కదా. మరి అప్పుడు తీసుకున్నదో మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నారు. అంటే అందుకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఇట్లా మళ్ళీ ఎవరన్నా వస్తే అప్పుడే రాసుకున్నారు కదా, మాకు కావాల్సిన ఏమేమి కావాలనో, రేషన్ కార్డు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా అని చెప్పి అప్పుడే రాసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీరు నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఉట్టిగా ఎందుకంటే కాలం గడిపేయాలా. అప్పుడు ఏడాది క్రితం ఎలక్షన్లు ఉండే, 6 నెలల క్రితం ఎలక్షన్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు సర్పంచులది అయిపోయింది, మీరు చూసి ఉంటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరిది అయిపోయింది కదా. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాలం గడపనిక చేస్తున్నారు తప్ప మీ అందరికీ కూడా నిజంగా ఇల్లు ఇవ్వాలని లేదు. నిజంగానే ఇల్లు ఇస్తారేమనుకోని కొంతమంది పట్నము, బొంబాయి బతకనికే పోయిన వాళ్ళు కూడా ఫోటోలు తీస్తాం దా అని చెప్పి పిలిపిస్తున్నారంట. ఆల్రెడీ మీ ఫోటోలన్నీ తీసుకున్నారు, మీ అన్ని కూడా జడ్జి చేసి పెట్టుకున్నారు. ఉట్టిగానే చెప్తున్నారు, మీరు నమ్మొద్దు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు అప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి పేపర్ మీ దగ్గర ఇచ్చింది కదా, అవి మీ పెట్టెలలో పెట్టుకొని ఉన్నారు కదా, గవి తీసుకొని ఉండాలి. ఎవరు మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా గది తీసి గీది చూపెట్టాలా. ఈ దానికి ముందు సమాధానం చెప్పినాక మీకు మళ్ళీ అడగాలని చెప్పి, ఓట్లు అడగాలని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చెన్నమ్మ మాట్లాడతావా? ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు. అవిది దా, నేను అడుగుతుందా ఇక్కడ రా. ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా, అందరికి వినిపించాలి కదా నువ్వు అడిగింది. అమ్మాయి ఇక్కడ రా, మీరు అడిగింది. చిన్నమ్మ ఒక పని చేయి, నేను అడుగుతాను నువ్వు చెప్పు. తీసుకో. ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచేది ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కనా? పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? ఎవరి మీద పెట్టాలి? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500, 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్.